భారతీయ విద్యావేత్త సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ జన్మదినాన్ని పురస్కరించుకుని మరిపాడు మండల ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మరిపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాగమణి పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఫాతిమా షేక్ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. మండల ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షులు రహమతుల్లా మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ఉండాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేతో పాటు ఫాతిమా షేక్ కలిసి ఆడపిల్లలకు చదువులు కావాలని పోరాటం చేసి వారి పోరాటాల ఫలితమే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల కార్యదర్శి సయ్యద్ గౌస్ బాషా, ఆవాజ్ కమిటీ సభ్యులు పఠాన్ రసూల్, సయ్యద్ కాళేషా, రామయ్య, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాపనోళ్లకు సవాలుగా నీవు బడిని పెట్టావా, మా బతుకును మార్చావా. జ్యోతిరావు పూలే జోహార్, సావిత్రిబాయి పూలే జోహార్, జోహార్ ఫాతిమా బేగం షేక్ జోహార్. నా పేరు సయ్యద్ రహమతుల్లా, మరిపాడు ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం మన తల్లు అయినటువంటి జ్యోతిరావు సావిత్రమ్మ ఫాతిమాబి జయంతి సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో మన పాఠశాల నందు ఈ కార్యక్రమం జరిపినాము. ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపాల్ మేడం గారు సహకరించి ఈ కార్యక్రమం ఇక్కడ జయప్రదమయ్యేదానికి ఎండిఓ మేడం గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో స్త్రీలు సగం అనేవాళ్ళు ఈరోజు వాళ్ళను ఎక్కిరానికుండా వాళ్ళను అనగదొక్కిన సందర్భాల్లోనే ఒక 170 సంవత్సరాల క్రితంలో సావిత్రిరావు పూలే వాళ్ళ మిస్సెస్ అయినటువంటి సావిత్రమ్మ షేక్ ఫాతిమా వీళ్ళందరూ ఆ రోజు ఆడపిల్లలకు చదువు కావాలని పోరాటం చేసి వాళ్ళు చేసిన త్యాగం వల్లనే ఈరోజు సహకరించి జయప్రదం చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.